హలో ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ప్రపంచంలో వేల సంవత్సరాలుగా ఎన్నో తరాలు జీవించాయి, వెళ్ళిపోయాయి. ఈ రోజు కూడా ఈ భూమిపై దాదాపు 800 కోట్లకు పైగా ప్రజలు జీవిస్తున్నారు. ఇప్పటి నుండి 100 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉన్నవాళ్లు ఎవరు జీవించి ఉండరు. ప్రపంచం మారింది. సాంకేతికత అభివృద్ధి చెందింది. మనిషి చంద్రునిపై అడుగుపెట్టాడు. అంతరిక్షంలోకి వెళ్లాడు. సముద్రాల లోతులను కూడా అన్వేషించాడు. అయితే ఇన్ని విజయాలు సాధించిన మనిషికి ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది. అసలు నిజమైన దేవుడు ఎవరు? ఈ ప్రపంచంలో కొంతమంది దేవుడు అసలు లేడు అని నమ్ముతారు. మరికొందరు ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉన్నాడు అని విశ్వసిస్తారు. అయితే దేవుణ్ణి నమ్మే వారిలో కూడా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతం తాము ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని చెబుతోంది. అయితే నిజం ఎవరివైపు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం సంప్రదాయాలను చూసి చెప్పలేం. కుటుంబం చెప్పిందని నమ్మి కూడా చెప్పలేం. ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి కూడా చెప్పలేం. అసలు నిజం తెలుసుకోవాలంటే ఆధారాలు కావాలి, తర్కం కావాలి, పక్షపాతం లేని పరిశీలన కావాలి. అందుకే ఈ వీడియోలో మనం ఏ మతాన్ని అవమానించము, ఏ వ్యక్తి విశ్వాసాన్ని ఎగతాళి చేయము, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోము. కేవలం ఆధారాలు ఏమి చెబుతున్నాయి, తర్కం ఏమి చెబుతోంది, చరిత్ర ఏమి చెబుతోంది అనే విషయాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఎందుకంటే సత్యం ఎవరికీ భయపడదు. నిజం నిజమే. దాన్ని తెలుసుకోవడానికి నిజాయితీగా అన్వేషించే మనసు మాత్రమే అవసరం. అయితే మన పరిశోధనను ప్రారంభిద్దాం. దేవుడు ఉన్నాడా? ముందుగా ఒక ప్రాథమిక ప్రశ్నతో ప్రారంభిద్దాం. అసలు దేవుడు ఉన్నాడా? లేక దేవుడు అనేది కేవలం మనిషి ఊహ మాత్రమేనా? ఈ ప్రశ్న కొత్తది కాదు. వేల సంవత్సరాలుగా తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, మత పెద్దలు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఈ రోజుకీ ప్రపంచంలో కోట్లాది మంది దేవుడు లేడు అని నమ్ముతుంటే, మరికోట్ల మంది దేవుడు తప్పకుండా ఉన్నాడు అని గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే ఈ రెండు వాదనల్లో ఏది నిజం? ఒక నిర్ణయానికి వచ్చే ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏదైనా విషయం నిజమా కాదా అని నిర్ణయించాలంటే మన భావోద్వేగాలు కాదు, మన కోరికలు కాదు, మనకు వారసత్వంగా వచ్చిన నమ్మకాలు కూడా కాదు. ఆధారాలు, తర్కం మరియు వాస్తవాలే ప్రమాణం కావాలి. అందుకే ముందుగా ఒక చిన్న ప్రశ్నను మీ ముందుంచుతున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మొబైల్ లేదా మీరు చూస్తున్న ఈ కంప్యూటర్ ఎవరూ తయారు చేయకుండా అదంతటా అదే యాదృచ్ఛికంగా ఏర్పడిందని మీరు నమ్మగలరా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ప్రతి రూపకల్పన వెనుక ఒక రూపకర్త ఉంటాడు. ప్రతి నిర్మాణం వెనుక ఒక నిర్మాత ఉంటాడు. అయితే ఈ విశ్వం, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, లక్షల కోట్ల గెలాక్సీలు, ఇవన్నీ ఏ కారణం లేకుండా అదంతటా అవే ఏర్పడ్డాయా? లేక వీటి వెనుక కూడా ఒక మహాసృష్టికర్త ఉన్నాడా? ఇదే మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. నేను నాస్తికుడిని కాదు. కేవలం ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక కెమెరాను సృష్టించడానికి ఒక సృష్టికర్త కావాలి కదా? అయితే కెమెరా కంటే ఎన్నో రెట్లు అద్భుతమైన మనిషి కన్నును సృష్టించిన సృష్టికర్త ఉండకూడదా? ఈ విశ్వంలోని ప్రతి అద్భుతం వెనుక ఒక ప్రణాళిక ఉంటే దాని వెనుక ఒక సృష్టికర్త కూడా ఉండాలి కదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టి వెనుక ఉన్న మహాశక్తి ఎవరు? ఇంతవరకు మనకు ఒక అవగాహన వచ్చినది. సృష్టికి కూడా కర్త ఉండవచ్చు. మనం ఎలా తెలుసుకోవాలి? మేము ప్రపంచంలో సృష్టించిన సృష్టికర్తను దేనితో వెతకాలి?
సృష్టికర్త నిదర్శనాలు ఎన్ని ఉన్నా, ఆధారాలు ఎన్ని ఉన్నా, సృష్టికర్త ఎవరు, ఎలా వెతకాలి అని మనం చూడాల్సి ఉన్నది. ఇక్కడ చూసుకుంటే చాలా మతాలు ఉన్నాయి. ప్రతి మతం వారు మా మతమే నిజమైనది అని అంటున్నారు. మరి మనం పెద్ద పెద్ద మతాల సంఖ్య చూసుకుంటే క్రైస్తవులు 230 కోట్లు, ముస్లింలు 200 కోట్లు, హిందువులు 120 కోట్లు, మతం లేనివారు 120 కోట్లు, చైనీస్ జానపద మతాలు 59 కోట్లు, సిక్కులు 3 కోట్లు, యూదులు 1.5 కోట్లు, బహాయి 0.8 కోట్లు, జైనులు 0.5 కోట్లు, మొత్తం 764.8 కోట్లు. ఇంకా మిగిలినవారు కేవలం ప్రపంచ జనాభాలో 65 కోట్లు. వీరు చిన్న చిన్న మతాలుగా ఉన్నారు. మనం చూసుకుంటే ఈ మతాల వాళ్ల దేవుళ్ళు వేరు వేరు. మనకు ఒక ఆలోచన వస్తుంది, మన సృష్టికర్త ఒక్కరా లేదా అనేక మందా? హిందూ సోదరులు 33 కోట్ల దేవుళ్లను పూజిస్తున్నారు. కాని ఆపై 2 మతలావారు అంటే క్రైస్తవులు, ముస్లింలు ఇలా చేయడం మహాపాపం అంటారు. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో ముస్లింలు ఒక్కర్నే ఆరాధిస్తారు, అల్లాహ్ని. క్రైస్తవులు 3 దేవుళ్ళు అంటారు. యేసు ప్రభు దేవుని కుమారుడు, మరియం గారు సృష్టికర్త యొక్క భార్య అంటారు. కాని ముస్లింలు వాళ్ల గ్రంథం చూపిస్తారు. ఉదాహరణకు ఖురాన్లో 112 సూరాలో అల్లాహ్ ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు. సమస్త సృష్టి తమ అవసరాల కోసం ఆయనపైనే ఆధారపడుతుంది, కాని ఆయన ఎవరిమీద ఆధారపడడు. ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి నుండి జన్మించలేదు. ఆయనకు సాటి, సమానుడు లేదా పోలిక గలవాడు ఎవరూ లేరు. సూరా అల్-ఇఖ్లాస్. మరి ఇద్దరి దైవ గ్రంథాలు దాదాపు దగ్గరగా ఉంటాయి. కాని వాస్తవం చివరి మానవాళికి అందించి చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిచే అందించిన ఈ ఖురాన్ ఇప్పటికీ మరియు ఎప్పటికీ మారదు. ఎందుకు అంటే చాలామంది భట్టి కొట్టి ఉన్నారు. మరియు క్రైస్తవుల బైబిల్ 360 పుస్తకాలుగా మార్పులకు గురి అయినది. సరే, ఇప్పటి వరకు చూసుకుంటే దేవుడు లేడు అనే వారిని దాటి వచ్చినాము. ఇప్పుడు దేవుడు ఒక్కరా, ముగ్గురా లేదా కోట్ల మందా అనే సమాధానాన్ని చూద్దాము. సరే, ఖురాన్ని నమ్మే 200 కోట్ల మంది. వాళ్ల ఖురాన్లో ఏమున్నది? అసలు ఏ మార్పులు చెందని ఈ ఖురాన్లో ఏమున్నది? పూర్తి ప్రపంచ మానవుల కోసం ఇది అవతరించినది అని చెప్పే వాటిలో దీని ప్రస్తావన ఎలా ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాము. దేవుడు ఒక్కడా? ఇద్దరా? ఇద్దరు లేదా అనేక మంది దేవుళ్ళు ఉంటే వారి నిర్ణయాలు వేర్వేరుగా ఉండేవి. అప్పుడు ఈ విశ్వంలో క్రమం ఉండేది కాదు. ఖురాన్ చెబుతోంది, అల్లాహ్తో పాటు ఇతర దేవుళ్ళు ఉండి ఉంటే ఆకాశాలు మరియు భూమి అస్తవ్యస్తమైపోయేవి. సూరా అల్-అంబియా 21 గంటల 20 మంది మరియు మీకు పూర్వం ఉన్న వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. సూరా అల్-బఖరా 21. ప్రపంచంలోని మనుషులందరి శరీర నిర్మాణం ఒకే విధంగా ఉంది. ఒకే నమూనా ఉంటే ఆ నమూనాను రూపొందించిన నిర్మాణకర్త కూడా ఒక్కడే అయి ఉండాలి కదా? ఈ విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయితే మనుషుల సృష్టికర్త కూడా ఒక్కడే అయి ఉండాలి కదా? ఖురాన్ ఇలా చెబుతోంది, ఓ మానవులారా, మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించిన, అతని నుండి అతని జంటను సృష్టించిన, వారిద్దరి నుండి అనేక మంది పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. సూరా అన్-నిసా 1. అంటే మనమంతా ఒకే తండ్రి, ఒకే తల్లి సంతానం. అందుకే మానవజాతి అంతటికీ సృష్టికర్త ఒక్కడే. క్రైస్తవులు యేసు ప్రభుని దేవుని కుమారుడు అంటారు. కాని ముస్లింలు భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తకి ఒక్కడే కుమారుడా? మొత్తం మీ ఆలోచనకే వదులుతున్నాను. కాని ఖురాన్లో అసలు ఏమున్నది? మరియం కుమారుడైన మసీహ్, ఈసా, అల్లాహ్ యొక్క ప్రవక్త మాత్రమే. ఖురాన్, సూరా అన్-నిసా 171. సరే, ఇంకా ఫైనల్కి వస్తే సృష్టికర్తను ఎలా కనుగోవాలి? సర్వమనవుల చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ చూసుకుంటే 7 ఆకాశాలు మరియు 7 భూములు కుర్సీతో పోలిస్తే అవి ఎడారిలో పడేసిన ఒక ఇనుప ఉంగరం, రింగు వంటివి మాత్రమే. అలాగే అర్ష్ యొక్క గొప్పతనం కుర్సీతో పోలిస్తే అది కూడా ఎడారిలో పడేసిన ఒక ఉంగరంతో పోలిస్తే
ఎడారి ఎంత విశాలంగా ఉంటుందో అంతటి తేడా. ఈ వాక్యం ప్రసిద్ధంగా తఫ్సీర్ ఐబిఎన్ కథీర్ ఆయతుల్ కుర్సీ 255 వ్యాఖ్యానం కితాబ్ అలస్మా అల్సిఫాత్. మనం ఆ సృష్టికర్తను ఈ మా కళ్లతో ఎలా చూడగలం? సోదరులారా, మన కళ్లకు ఒక పరిమితి ఉంది. చాలా చిన్న వాటిని మనం చూడలేము. అందుకే సూక్ష్మజీవులను చూడటానికి మైక్రోస్కోప్ అవసరం. చాలా పెద్ద వాటిని కూడా మనం పూర్తిగా చూడలేము. ఒకేసారి మొత్తం భూమిని లేదా విశ్వాన్ని మన కళ్లతో చూడలేం. అయితే పరిమితమైన మన కళ్ళు అపరిమితమైన సృష్టికర్తను పూర్తిగా ఎలా గ్రహించగలవు? ఖురాన్ చెబుతోంది, నిశ్చయంగా ఆకాశాల మరియు భూమి సృష్టిలో బుద్ధిమంతులకు సూచనలు ఉన్నాయి. సూరహ్ 3 ఇమ్రాన్ 190. సృష్టిని చూసి, సృష్టికర్త యొక్క వాటిలో చెప్పిన నిశానులను చూసి పరిశీలన చేసి మనం సృష్టికర్తను తెలుసుకోవచ్చు. మనకు అన్ని ఇచ్చిన సృష్టికర్తకి భాగ్యసౌమ్యం కల్పించడమే క్షమించరాని నేరం. ఇలాంటి వారికి అల్లాహ్ హెచ్చరించినారు. సూరహ్ అన్-నిసా 48. నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వాములను కల్పించడాన్ని, షిర్క్ను క్షమించడు. అయితే దానికంటే తక్కువ పాపాలను తాను కోరిన వారికి క్షమిస్తాడు. అల్లాహ్కు భాగస్వాములను కల్పించినవాడు గొప్ప పాపాన్ని కల్పించుకున్నాడు. 2 సూరహ్ అల్-మాయిదా 72. నిశ్చయంగా అల్లాహ్ మరియం కుమారుడైన మసీహ్ అని చెప్పినవారు అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఎవరైతే అల్లాహ్కు భాగస్వాములను కల్పిస్తారో అల్లాహ్ అతనికి స్వర్గాన్ని నిషేధించాడు. అతని నివాసం నరకమే. దుర్మార్గులకు ఎలాంటి సహాయకులు ఉండరు. 3 సూరహ్ అల్-బయీనా 6. గ్రంథ ప్రజలలోని అవిశ్వాసులు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలో ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. వారే అత్యంత అధమమైన సృష్టి. కాబట్టి సోదరులారా, నిజాలు తెలుసుకోండి. మరలండి మన అందరి సృష్టికర్త వైపుకు. ప్రసంగం పూర్తిగా విన్నదుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే షేర్ చేయండి. మన 3 మతాల వారు స్వర్గం నరకం ఉందని నమ్ముతాము కదా. మరి మరణంకి గ్యారెంటీ లేదు కదా. ఎవరి మాటలో విని మేము నష్టపోము కదా. అందుకే పరిశోధించండి. నిజాన్ని గట్టిగా పట్టుకోండి. ఉంటా.